స్కూల్ ఫీజులతో మధ్యతరగతి జనం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. స్కూల్ ఫీజులు పెంచారు. దాంతోపాటు స్కూల్లోనే బుక్కులు కొనాలి, స్కూల్లోనే యూనిఫామ్ ఇస్తారు, స్కూల్లోనే అన్నీ ఇస్తారని ఎక్స్ట్రా అమౌంట్ ఫీజు కాకుండా మళ్ళీ తీసుకుంటున్నారు. ఇది ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబంలోని వ్యధ కథ ప్రతి సంవత్సరం జరిగేది. అయితే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కాయిన్ స్విచ్ సహ వ్యవస్థాపకుడు ఆశీష్ సింఘాల్ తన కూతుర్ని ఒక స్కూల్లో జాయిన్ చేయాలి అంటే ఆ ఫీజులు చూసి నాకు మైండ్ బ్లాక్ అయిందని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ చేశారు. నిజంగా అంతటి డబ్బున్న వాళ్ళే ఇంత ఆవేదన చెందుతున్నారంటే మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి? ఆయన దీనిపై రీసెర్చ్ చేశాడు. ఒక బెంగళూరులో 3వ తరగతి చదవాలి అని అనుకుంటే 2 లక్షల నుంచి 3 లక్షలు పెట్టాల్సిన పరిస్థితి సిబిఎస్ఈలో. ఇక ఇంటర్నేషనల్ స్కూల్లో అయితే ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఈ అమౌంట్ డిగ్రీ పీజీ లెవెల్లో కూడా ఇంత లేదు అమౌంట్ అని చెప్పేసి ఆయన చెప్పాడు. 10 సంవత్సరాల కాలంలో ఒక ఉద్యోగి సగటు శాలరీ 0.4% పెరిగితే స్కూల్ ఫీజులు మాత్రం 10 సంవత్సరాల్లో 10 నుంచి 30% పెరిగాయి. ద్రవ్యోల్బణంలో స్కూల్ విద్యకు సంబంధించి 4% ఉంది, కానీ వాళ్ళ స్కూల్ ఫీజులు మాత్రం 20 నుంచి 30% ఉన్నాయి. ఈ దోపిడీని ప్రభుత్వాలు అరికట్టాలి అని ఆయన మనోవేదనను షేర్ చేసుకున్నాడు. నిజంగానే ఈ స్కూల్లో ఫీజుల కంట్రోల్కి మీ ఒపీనియన్ కూడా తెలియచేయండి. ఎందుకంటే ప్రభుత్వాలు దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నో సినిమాల్లో స్కూళ్ళ ఫీజులకు సంబంధించి, కాలేజ్ ఫీజులకు సంబంధించి, ప్రైవేట్ దోపిడీకి సంబంధించి చాలా సినిమాల్లో చూశారు. నిజ జీవితంలో మాత్రం ఆ స్కూల్ ఫీజులను మాత్రం ఎవ్వరూ కంట్రోల్ చేయలేకపోతున్నారు. దీంతో మధ్య తరగతి చితికిపోతోంది.